హలో అండి, వెల్కమ్ టు రియా మామ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ అయితే బయటకు వెళ్తున్నామండి. ఈ వీడియోని 2 days బ్యాక్ తీశాను, సో ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. ఇక అయితే వ్లాగ్ని కంటిన్యూ చేయండి. మేమైతే వెళ్తున్నాం జరీ బుక్ స్టోర్కి అండి. కొంచెం మొబైల్కి ప్రాబ్లం అయితే చూపించడానికి వెళ్తున్నాము. అది మా ఇంటికి ఒక 21 kilometers దూరంలో ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాము. నైట్ 9:30కి అలా బయలుదేరాము. 11 వరకు ఉంటుంది ఓపెన్లో అని. సో చూద్దాము, అక్కడికి వెళ్ళాక చూపిస్తానండి. చూపించగలిగితే అక్కడ ఏమైనా ఉంటే చూపిస్తాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. దగ్గరికి వచ్చేసాము. దగ్గరలోనే 21 kilometers అంటే ఇక్కడ పెద్ద లెక్క ఏం కాదండి. ఒక 10 to 15 minutesలో వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఏమీ లేకపోతే. సో అంత దూరం వెళ్ళామని కూడా తెలియదు, ఎందుకంటే అంత ఫాస్ట్గా వెళ్తాయి వెహికల్స్ ఇక్కడ. సో మనకి అంత జర్నీ చేసాము అన్న ఫీలింగ్ అయితే రాదు. కొత్తలో అయితే అంత దూరమా అలా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు సెకండ్స్లో తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు. సో ఇదేనండి జరీర్ బుక్ స్టోర్. దగ్గరికి అయితే వచ్చేసాము, ఇక చూసేయండి. ఇదేనండి జరీర్ బుక్ స్టోర్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము. సో పైకి వెళ్ళాలి. చూడండి ఎంత ఎత్తులో ఉందో. ఇక్కడైతే వెహికల్స్ వెళ్తూ ఉంటే మెయిన్ రోడ్ ఉంటుంది ముందు వైపు. సో ఎప్పుడు ట్రాఫిక్గా ఉంటూ ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి. వెంటనే మనం దిగే లోపల ఇంకొక వెహికల్ వచ్చి హారన్ కొడుతూ ఉంటారు. సో ఇప్పుడైతే మేము కార్ దిగి లోపలికి వెళ్తున్నాము. జరీర్ బుక్ స్టోర్ అండి ఇది. ఇక్కడ మొబైల్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి. దానికి సంబంధించిన ఉంటాయి కదా, ఏమంటారో నాకైతే తెలీదు. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇక్కడికి తీసుకెళ్తే క్లియర్ చేస్తారు. అలాగే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేస్తారు. కస్టమర్ కేర్ లాగా అండి, సర్వీసింగ్ సెంటర్ లాగా. అలాగే బుక్ స్టోర్ కూడా అండి. బుక్స్ A to Z బుక్స్ ఉంటాయి. చదువుకుని పిల్లలకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. అలాగే ల్యాప్టాప్స్ ఉంటాయి, ఫోన్స్ కొనుక్కోవచ్చు, ఫోన్స్ కూడా అమ్ముతారు. అలాగే ఇంకా ఏముంటాయి, ల్యాప్టాప్ బ్యాగ్స్, అలాగే పౌచెస్, హ్యాండ్ బ్యాగ్స్, టీవీలు అన్నీ చాలా ఉంటాయండి. ఇంకా ఏమేమి ఉన్నాయో క్లియర్గా అయితే మేము చూడలేదు, ఎందుకంటే మేము వచ్చిన పని అవుతుంది అని ఫోన్ చేసినప్పుడు చెప్పారు. ఆ తీరా అక్కడికి వచ్చాక క్లోజ్ అయిపోయింది అని చెప్పారు. 11 వరకు ఉంటుంది అన్నారు, కానీ మేము 9:30కి బయలుదేరి 10కి వచ్చాము. 1 hour ఉంది కదా, కానీ అక్కడికి వచ్చి అడిగితే క్లోజ్ అయిపోయింది, 2 days తర్వాత రమ్మన్నారు. సో ఇంత దూరం వచ్చాం కదా అని కొంచెం సేపు ఇక అక్కడ మ్యాటర్ తెలుసుకునే లోపల మొత్తం తిరిగి అబ్బో ఎంత ఇది చేస్తుందో అల్లరి. అసలుకి నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను. అందరూ చూసే వాళ్ళ పాపను వీడియో తీసుకుంటున్నాను అనుకుంటారులే అని కవరింగ్ అంతే. నాకు కూడా పబ్లిక్లో వీడియో తీయడం కొంచెం భయమేను, కానీ పాప ఉంది కాబట్టి తను ఆడుతూ అటు ఇటుగా తిరుగుతుందని కొంచెం కెమెరాతో షూట్ చేశాను. తర్వాత అయితే చూడండి, ప్రతి ఒక్కటి వెళ్ళి తాకుతూ అన్నీ చేస్తుంది. కానీ వెంటనే నేను శానిటైజర్ బాటిల్ ఒకటి తీసుకెళ్తూ ఉంటాను బ్యాగ్లో పెట్టుకుని. వెంటనే క్లీన్ చేస్తూ ఉంటాను. అన్నీ తీసుకోమంటుంది. ఇకైతే వ్లాగ్ని కంటిన్యూ చేసేయండి మీరు. నేనైతే ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఏం చెప్పేదానికి ఏమీ లేదు. ఇక స్టేషనరీ అంటాం కదా, సేమ్ అలాగేనండి. A to Z ఉంటాయి. పెన్స్, పెన్సిల్స్, స్కెచ్ పెన్స్, డ్రాయింగ్ బుక్స్, అలాగండి. ఒక పిల్లలకి కావాల్సిన A to Z ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇకైతే వ్లాగ్ కంటిన్యూ చేసేయండి. చల్ అబ్బు ఇది అబ్బు కనెక్ట్ చల్.
ايوه هذا سعر ب 60 90 شوف. لا هذا السدر هذا واي فاي بس. అజయ్ పండు అజయ్ 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 నక్కో సబిచ్చిన ఏయ్ दे 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 दर 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 rainbows rainbows అంతా అయిపోయిందండి. తను ఆడుకోవడం చూపించాము కొంచెం సేపు. సో అంతా అయిపోయింది, ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. వస్తున్నాము, ఎంట్రన్స్లో ఒక పాప ఎదురయ్యింది. సో తను చూసి ఆగిపోయింది. దానికి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే 1 year కొంచెం పెద్దగానే ఉంది, ఒక 3.5 years ఉంటాయి తనకి కూడా. సో తనని ఎక్కడ టచ్ చేయలేదు. తను కూడా షూ వేసుకుంది, తనలాగే ప్యాంట్ వేసుకుంది. ఒక వింతగా చూస్తూనే ఉంది, తన చుట్టూ తిరుగుతూనే ఉంది. తర్వాత తిన ఆటలు తనకి నేర్పించింది కొంచెం సేపు. తనకి రియాకి తనని కిస్ చేయాలి అనిపించింది, కానీ తను చూస్తుందని మళ్ళీ మొహమాటం. తను అటు ఇటుగా తిరుగుతుంటే దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ సడన్గా తను చూస్తుంది తన వైపు. సో కామ్ అయిపోతుంది. అలాగే కొంచెం సేపు ఆడిపించాము. ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారో కూడా తెలీదు. తిను మాత్రం రియాతో ఆడుకుంటూ ఉంది. టచ్ చేయాలి అనిపిస్తుంది, కానీ టచ్ చేయట్లేదు రియా. చూడండి, ఇప్పుడు తన ఆటలు నేర్పిస్తుంది. Why? किस कर जी
रिया 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 आजा आजा जी उनके अम्मी उन्होंने कहा है कि देखो ना छोड़ो 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 जरा बहुत खेल के प्यार करने जाती हूँ उन्हें मानो सिखाती हूँ उन्हें खेला स्ट्रेट चल अब छोड़ो छोड़ो बाय बाय Hey. क्या हुआ? हैं? चलना आता है नहीं कैसे स्ट्रेट चल आजा 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 चल अंदर चल आजा आजा कौन क्या आते हैं दरवाजा वेरी